ఫైబర్నెట్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా సిఐడి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇందులో చంద్రబాబు నాయుడుకు సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ కేసులో ఇదివరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 25వ నిందితుడుగా ఉండేవారు. దర్యాప్తులో లభించిన ఆధారాలతో ప్రస్తుత ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడుని A1 గా చేర్చింది సిఐడి. A2 గా టెరాసాఫ్ట్ ఎండి వేమూరి హరికృష్ణను చేర్చారు. ఫైబర్నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడే స్వయంగా దాన్ని విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖ ద్వారా అమలు చేయించేలా ఆదేశాలు ఇచ్చారని సిఐడి వెల్లడించింది. ఆ సమయంలో ఆ శాఖలు చంద్రబాబు నాయుడు వద్దే ఉన్నాయని గుర్తు చేసింది. 2000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల రూపాయల విలువైన పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి వెల్లడించింది. ఈ ప్రాజెక్టును తనకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ముందే నిర్ణయించుకున్నారని, ఆ వ్యూహంలో భాగంగానే నేర చరిత్ర ఉన్నప్పటికీ వేమూరి హరికృష్ణను ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీలకు చెందిన వ్యక్తులు టెండర్ల మదింపు కమిటీలో సభ్యులుగా ఉండకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ టెరాసాఫ్ట్కు చెందిన హరికృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించడాన్ని దర్యాప్తు సంస్థ ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టు విలువను కూడా అమాంతం నిబంధనలకు విరుద్ధంగా పెంచేశారని, ఎలాంటి సర్వే చేపట్టకుండానే సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేశారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో వేమూరి హరికృష్ణతో పాటు ఇదే కేసులో A3గా ఉన్న ఫైబర్నెట్ కార్పొరేషన్ అప్పటి ఎండి కోగంటి సాంబశివరావు కీలక పాత్ర పోషించారని సిఐడి వివరించింది. ఫైబర్నెట్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్ లో ఉందని కూడా వివరించింది. పౌర సరఫరాల శాఖకు ఈపోస్ యంత్రాల సరఫరాలో విఫలమైనందుకు ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుండి తప్పించడమే కాకుండా పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కన పెట్టేశారని, దీనిపై ఒక కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదని సిఐడి ఆరోపించింది. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించింది. టెండర్ల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా టెరాసాఫ్ట్ కంపెనీ సాంకేతికంగా అధిక స్కోర్ను సాధించేందుకు గాను వివిధ పత్రాలను ట్యాంపర్ చేసిందని సిఐడి వెల్లడించింది. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలను టెరాసాఫ్ట్ ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదని, దాంతో 80% ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయని దర్యాప్తు సంస్థ తన ఛార్జ్షీట్లో వివరించింది. నిధులను పలు షెల్ కంపెనీలకు దారి మళ్లించడం ద్వారా కోట్లాది రూపాయలు కాజేసి కుంభకోణానికి పాల్పడ్డారని వివరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బయటపడిందని వెల్లడించింది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలను సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించినట్లు సిఐడి వివరించింది. ఫైబర్నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును పలువురు కీలక అధికారులు కూడా వాంగ్మూలాల రూపంలో సిఐడి వద్ద ఇచ్చారు. నిబంధనలు పాటించాలని తాము చెప్పినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని, ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించారని పలువురు అధికారులు న్యాయస్థానంలోనే సిఆర్పిసి 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారని సిఐడి తన ఛార్జ్షీట్లో వెల్లడించింది.